నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మంత్రి నారాయణ పర్యటన. మండపేట గొల్లపుంత కాలనీలో 2వ విడత టిడ్కో అపార్ట్మెంట్లను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నారాయణ. వచ్చే ఏడాది జూన్ నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తాం. మంత్రి నారాయణ రాష్ట్రంలో 7 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టామని మున్సిపల్ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆదివారం మండపేటలో మాట్లాడారు. 2014-19 సంవత్సరంలో తమ ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం 5,000 కోట్ల రుణాలను తీసుకుందని అన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. పైకి పంపండి. కట్ట ఆదిలక్ష్మి 1వ వార్డు, 1వ వార్డు. సత్యవతి, నల్లమాటి సత్యవతి, నాగజీత్ మీరేనా? 40 కోట్లు కట్టాల్సింటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదలు నిరుపేదలు, ప్రభుత్వాలు చేసిన తప్పులకి ప్రజలు బలి కాకూడదు, 140 కోట్లు కట్టమంటే రీసెంట్గానే రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు ఎవరికైతే ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసి డైవర్ట్ చేశారో వాళ్ళందరూ కట్టడం జరిగింది. అంతేకాదు గత ప్రభుత్వంలో 2014-19లో 3 రకాల ఇల్లు ఇచ్చాం. 300 చదరపడుగులు, 365, 430. ఒక్కొక్క ప్రతిదానికి 2,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 2.5 మరియు 90,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఆ విధంగా ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా 3,40,000 ఇచ్చేటట్టుగా మిగతా లోన్లో రైట్ చేసి వాళ్ళ కొద్దిగా ఏర్పాటు చేశారు. అయితే 430కి ₹1,00,000 అడ్వాన్స్గా కట్టుకున్నాం ముందుగా, అంటే లోన్ బార్డన్ తగ్గించడానికి. 365కి 50,000 కట్టమన్నాం. అదే 300కి అయితే ₹500 కట్టమన్నాం. అది కట్టారు. కానీ గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చినేమని 365 వాళ్ళు 50,000 కట్టాల్సిన అవసరం లేదు, 25,000 మాత్రమే. అదేవిధంగా 430 చదరబడులకి 1,00,000 కట్టబడలేదు, 50,000 అని జీవో ఇచ్చి వెళ్ళిపోయింది. వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల, జీవో కాగితం ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలా గత ప్రభుత్వం ఈ యొక్క టిడ్కో వస్తులో అవకతవకలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా 2014-19లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా చేస్తే కేంద్ర ప్రభుత్వమే ఆ రోజు ఇతర రాష్ట్రాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కడుతున్న టిడ్కో చూడని 7 రాష్ట్రాల నుంచి అధికారులు చూసిపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడ్, చక్కటి బ్లాక్ గ్రానైట్, మహిళలు అంటుంటుకునే దాని మీద బ్లాక్ గ్రానైట్ వేసాం. చక్కటి షింగ్స్, అదేవిధంగా అటకలు, అదేవిధంగా షెల్ఫ్స్, ఇలా చక్కటి రోడ్లు, డ్రైన్స్, వాటర్ ఫెసిలిటీస్, అంగన్వాడీ సెంటర్, స్కూలు, ఒక పార్కు, ఇవన్నీ డిజైన్ చేస్తే గత ప్రభుత్వం అట్లన్నిటినీ నిర్వహణ చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. గత కాంట్రాక్టర్ క్లోజ్ చేయాల, వాళ్ళకు 3,000 కోట్లు అప్పునింది. దానికి ఒక కమిటీ వేసి, ఐపవర్ కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ వాళ్ళతో డిస్కస్ చేసి రీసెంట్గానే క్యాబినెట్లో పెట్టి అప్పులు చేసాము. ఇప్పుడు 163 ప్లేసుల్లో 100 ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ అయింది. మండపేటలో చక్కగా ఈ యొక్క శాసనసభ్యుల వారి యొక్క ఆధ్వర్యంలో 960 హౌసెస్ కంప్లీట్ చేశారు. అంతకుముందు 4,064 ఇచ్చిన్నారు. ఈరోజు 960 పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. త్వరలో జూన్ ఎండింగ్ లోపల మరొక 1,060. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం భరిస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ప్రజలకు శాపం కాకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎండింగ్ లోపల రాష్ట్రంలో ఉన్న టిడ్కో హౌస్లను పూర్తి చేయమన్నా ఖచ్చితంగా పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. సార్, మౌలిక వసతులు టిడ్కోలో ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేటట్టు వినిపిస్తూ ఉన్నాయి సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగ ఉందంటారా, ఇక్కడ ప్రత్యేకంగా? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉండిందండి. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు చక్కటి రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, స్కూలు, హాస్పిటల్, కమ్యూనిటీ హాల్ చేసాం. అయితే గత ప్రభుత్వం 1 సెంట్ అని 2 సెంట్ అని పోయి అసలు కంప్లీట్గా నాశనం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రెక్టిఫై చేయమని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. జూన్ ఎండింగ్ లోపల ఈ రాష్ట్రంలో
163 ప్లేసులు కంప్లీట్ చేయడం జరుగుతుంది.